ఈరోజు వీడియో వచ్చి చికెన్ పులావ్ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా గీ కూడా వేసుకొని హీట్ అయినాక అందులోనే బగారా సామాన్ మొత్తం వేసుకోవాలి. అవేనండి బగారా ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్నాక సాజీరా కూడా వేసి అలాగనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఇందులో మనం తీసుకొచ్చి పెట్టిన చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్నాక ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. చికెన్లో సాల్ట్ వేస్తే ఏంటంటే ముక్కకు పడుతుందని ఇదైతే కలుపుకొని పక్కన పెట్టుకుని ఈలోపు మనం గ్రేవీ కోసం అయితే పెరుగు యాడ్ చేస్తాం కదా ఇందులో. సో అదైతే ఉండలు లేకుండా దాన్ని స్మూత్గా వచ్చేలాగా గిల్లుకొట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇటు కూర కూడా ఉడికిపోతుంది కదా, ఇందులోనే కొంచెం పసుపు వేసి పసుపు కలిసేలాగా ముక్కకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపి బాగా ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక 2 టమాటాలను అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. టమాటాలు వేస్తే ఏంటంటే గ్రేవీ వస్తుంది. సో అందుకనే నేనైతే టమాటాలు వేసాను. ఎవరి స్టైల్లో వాళ్ళైతే చేస్తారు, మా స్టైల్లో అయితే మేము ఇలానే చేస్తాం. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ అయితే అలా కుక్ చేసుకుందాం. ఇదైతే కుకింగ్ అవుతుంది కదా, ఇప్పుడైతే మనం పెరుగు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఇదైతే పెరుగు వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. మీరు ఎంత తింటారో కారం దాన్ని బట్టి అయితే అంత వేసుకోండి, ఎందుకంటే రైస్కి కర్రీకి కలిసే విధంగా ఉండాలి. పులావ్ అంటే రైస్ అందులోనే వేసి చేస్తాం కాబట్టి దీనికి రెండింటికి సరిపడంత వేసుకోవాలి. పైనుంచి అయితే నేను మెంతి పొడి ఉంటుంది కదా, మెంతి ఆకు పొడి అదైతే వేసాను. తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాక ఆయిల్ అయితే పైకి తేలింది కదా, ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. నేను ముందే రైస్ వేస్తున్నాను. చాలామంది ఏంటంటే వాటర్ పోసాకనే రైస్ వేస్తారు, మేమైతే ఇలానే చేస్తాం. మీకు నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. రైస్ అయితే వేసినాక బాగా కలుపుకొని ఇందులోనే రైస్ అయితే ఎన్ని గ్లాసులు తీసుకున్నామో దానికి డబల్ అయితే వాటర్ తీసుకోవాలి. నేనైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. అన్నీ బాగా పట్టించాం కదా, ఇప్పుడైతే వేడివేడిగా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి చూసేయండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పైనుంచి కొంచెం అయితే నెయ్యి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే వేడివేడిగా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.